ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబాన్ని చక్కగా కట్టుకోమన్నాడు. పిల్లలు క్రమంగా పెంచుకో, చక్కగా చదివించు. దట్ ఈజ్ యువర్ ఫస్ట్ డ్యూటీ. వణికిపోయినాను ఒక రోజైతే, మళ్ళీ ఎప్పుడు తెగించలేదు అలా ఇల్లు తిరగడానికి. ఈ దినాల్లో సేవకురాండ్ర అనే పేరుతో ఇల్లు తిరుగుతారండి, ఇల్లు తిరుగుతారు. ఇప్పుడు సెల్స్ ఎక్కువైపోయింది చాలా. నేను ఈరోజే యవనస్తురాలకు నేను ఖచ్చితంగా చెప్పినాను, సెల్ఫ్ ప్రేయర్స్ అని తిరుగుతారు. ఇల్లు వాకిలి వదిలిపెట్టి బైబిల్, పెద్ద బైబిల్ చేతిలో పట్టుకొని కొంగు నిండా కప్పుకొని ఆ భర్త ఎటన్నా పోని, ఆ పిల్లలు ఎటన్నా పోయి వీళ్ళు మంచిగా పాటలు పాడి సంతోషిస్తారు. ఇది దేవుని దృష్టికి న్యాయం అంటారా? మీరేమంటారు? ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు కదా, ఉపవాసం ఉన్నాం కదా. నీ ప్రార్థనలు ఎప్పుడు దేవుడు వినాడు. నువ్వు ఎక్కడేసిన గొంగడిలాగానే ఉంటావు. నీ ప్రయత్నం ఏది? వేర్ ఈజ్ యువర్ ఎఫర్ట్? ఇల్లంతా చిందరవందర చేసి దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన విని నీకు మార్కులు వేస్తాడా? ఎప్పుడు నీకున్న బాధ్యత నువ్వు 100% చేసి తీరాలి. అప్పుడే నువ్వు చేసే సేవకు ఘనత వస్తుంది, పేరు వస్తుంది, కీర్తి వస్తుంది, దేవుడు అంగీకరిస్తారు అట్టి సేవను. కానీ ఇదేం పద్ధతి? ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేయాలి, పని చేసేటప్పుడు పని చేయాలి, నీ పిల్లల విషయం ఉన్న బాధ్యత నువ్వు నెరవేర్చాలి, నీ కుటుంబం గురించిన శ్రద్ధ నీకు ఉండాలి. ఇదే సేవ. మొదట ఇల్లు చక్కబెట్టుకొని ఊరు చక్కబెట్టాలి కదా. మొదట ఎక్కడ గెలవాలంట? ఇంట్లో గెలిచి మళ్ళీ ఎక్కడ గెలవాలి? రచ్చలో గెలవాలట. ఇది నా స్త్రీలకు సేవకురాళ్ళకు కూడా నేను చెప్తున్నాను. మీరు నా మాట కాదనలేరు. ఏవో తల నెరిసిపోయింది నాకు. అనుభవించి 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 దేవునితో నడిచి 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 ప్రార్థన చేసి 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 వాగ్దానాలు పొందుకొని అనుభవంతో మాట్లాడుతున్నాడు. తప్పకుండా మీరు బరువు కట్టాలి ఆ మాటలకు. దేవుని స్తోత్రం. ఐ లవ్ యూ ఆల్ వెరీ మచ్. ఏ తల్లి అయినా